తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై విచారణను అక్కడి స్పీకర్ గడ్డం ప్రసాదరావు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆయన అందరికీ నోటీసులు జారీ చేశారు. 10 మందికి నోటీసులు ఇవ్వగా కేవలం 2 మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేయలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు స్పందించలేదని చెబుతున్నారు. దీంతో వారిరువురికి స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని చివరిసారిగా స్పీకర్ వీరికి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ మధ్య విచారణకు రావడం, అక్కడ స్పీకర్ కు గట్టి వార్నింగ్ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయని ఈ ఇరువురికి స్పీకర్ ఆదేశాలు ఇచ్చినట్టు, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ కూడా నేటితో దాదాపుగా పూర్తయింది. ఇప్పటి వరకు వీరిరువురు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేయలేదు. వీళ్ళకి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అని కూడా చెబుతున్నారు. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం సీరియస్ అవడంతోనే స్పీకర్ అప్రమత్తమయ్యాడు. ఇందులో భాగంగా రెండో విడత విచారణలో భాగంగా 4 ఎమ్మెల్యేలను నేడు విచారణకు పిలిచారు. ఉదయం ఎమ్మెల్యేల విచారణ మొదలైంది. పోచారం శ్రీనివాసులరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసును స్పీకర్ విచారించారు. ఇరు వర్గాల ఆర్గ్యుమెంట్ ని స్పీకర్ విన్నారు. మధ్యాహ్నం అరకెపూడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసును స్పీకర్ విచారించారు. వీరి విచారణతో మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇక కడియం శ్రీహరి, దానం నాగేంద్ర విషయం మాత్రమే మిగిలింది. మరోవైపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లాడు. ఏఐసీ పెద్దల్ని ఆయన కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసినప్పటికీ ఇప్పటి వరకు దానం శ్రీహరి అఫిడవిట్లు దాఖలు చేయలేదని తెలిసింది. విచారణకు హాజరైతే వేటు పడుతుందని దానం భావించడం వల్లనే ఆయన అఫిడవిట్లు దాఖలు చేయలేదని తెలిసింది. వేటు పడితే 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీరికి అవకాశం ఉండదు. ఈ క్రమంలో రాజీనామా చేసేందుకు దానం నాగేంద్ర మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. రాజీనామా చేసే పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలతో ఆయన చర్చించి వారి హామీ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఏదేమైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతోనే ఎంతో కాలంగా పలు రాష్ట్రాలలో పెండింగ్ లో ఉంటున్న ఇలాంటి కేసులని తెలంగాణ స్పీకర్ కొద్దిగా చొరవ తీసుకుని కదిలించినట్లు ఉన్నారు. దేశంలో ఈ ఫిరాయింపుదారుల గుణపాఠం నేర్పేందుకు ఈ వ్యవహారం ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది.